గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందామండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కదండి. మరి హగ్గయి గురించి మనం కొంత గమనించినప్పుడు తను కూడా ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు మరి ఆయన కూడా మరి ఈ యొక్క మందిరము తిరిగి కట్టబడినటువంటి సందర్భంలోనే ఈ హగ్గయి ప్రవక్త కూడా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. మరి ఈ విధంగా గమనించినప్పుడు మరి ఆయన మరి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనం తెలియజేస్తూ ఉన్న విధానము, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. మనం గమనించినట్లయితే మరి ఎజ్రా గ్రంథము మరి 6వ అధ్యాయము 15వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే, ఒకసారి గమనిద్దామండి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. రాజైన దర్యావేసు ఏలుబడి యందు 6వ సంవత్సరమున ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. ఏమని తెలియజేస్తూ ఉంది అంటే, మందిరము పూర్తయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రకంగా ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము మరి 10-11 వచనాలను గమనించినప్పుడు మరి వీరి వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరం నిలుచును, పాడుచు యెహోవాను స్తుతించిరి. మరి యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మరి 3వ అధ్యాయము ఈ యొక్క 15వ వచనం నుంచి ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం వరకు దాదాపుగా 20 సంవత్సరాల కాలము. మరి ఈ యొక్క 20 సంవత్సరాల కాలంలో మరి జెరుబ్బాబెలు ఆ యొక్క బబులోను చెర నుంచి మరి ఈ యొక్క మందిరము కట్టే నిర్మాణానికి మరి ఆ యొక్క కోరేషు యొక్క పరిపాలనలో మరి ఆ యొక్క పర్మిషన్స్ దొరికినట్లుగా మనం గమనిస్తాం. మరి ఆ సమయంలో ఒక 50,000 మంది తిరిగి వచ్చి మందిరము యొక్క పునాదిని ఆరంభిస్తారు. కానీ మరి పునాదిని ఆరంభించి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఉన్నటువంటి కరువు, లేదంటే ఉన్నటువంటి నిర్లక్ష్యము, ఉన్నటువంటి స్వార్థపూరితమైన ఆలోచనల ద్వారా మందిరము కట్టించే విధానంలో వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తారు. దాదాపుగా మందిరము 14 సంవత్సరాలు మరి మందిరం పునాదులు వేసి మరి ఆగిపోయినటువంటిదిగా మనం గమనిస్తాం. మరి హగ్గయి ప్రవక్త కాలంలో మరి ఇతను కూడా ఎజ్రాతో సమకాలికుడైనటువంటి వాడుగా మనము ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో మరి హగ్గయి గురించి మనము గమనించవచ్చు. నిజంగా ప్రియమైనటువంటి వారలారా, మనం గమనించాల్సింది ఏంటంటే, నిజంగా మన సొంత కుటుంబమో లేదంటే మన సొంత విశ్వాస జీవితమో అయితే మరి ఆ విధంగా పునాదుల వరకే మనము నిర్మించుకొని వదిలేస్తామా చెప్పండి. కానీ హగ్గయి ప్రవక్త యొక్క ప్రవచనం ఏంటంటే, వీళ్ళు అప్పుడున్నటువంటి బలహీనమైనటువంటి పరిస్థితులు, మరి ఆ యొక్క పరిస్థితుల్లో వాళ్ళు ఏమంటున్నారంటే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరాన్ని కట్టించడానికి సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే. మరి దేవుని మందిరం కట్టడానికి సమయం రాకపోతే మరి సరంబి వేసిన ఇళ్లలో నివసించుట ఇది సమయమా? మరి దేవుని మందిర నిర్మాణము లేదంటే ఈ సంఘకాలంలో దేవుని యొక్క పని జరగడం కంటే మరి నీ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకొనడం, మరి అంటే మన యొక్క అవసరతలు తీర్చుకోవడం, మరి నిజంగా అది ఎంత మటుకు కరెక్టు అని ప్రవక్త మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. నిజమే కదండి. ఈ రోజుల్లో దేవుని యొక్క పని కంటే మన యొక్క పని మీదనే మనం ఎక్కువ శ్రద్ధాశక్తులు చూపిస్తూ ఉంటాం. దేవుని పని జరగకపోయినా అది మాకేముందిలే, లేదంటే ఎవరో చేస్తారులే కదండి, ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తాం. నిజమే. మరి ఆనాటి ప్రజలు కూడా ఆ విధంగా ఉన్నటువంటి వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి
వారికి వస్తున్నటువంటి శ్రమలను బట్టి, శోధనలను బట్టి వారు కూడా మందిరం నిర్మించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. కానీ హగ్గయి ద్వారా మరి దేవుడు ఆయన యొక్క లేఖన భాగాలు మరి బయలుపరిచినప్పుడు మరి మనం 5వ వచనంలో చూస్తే, కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. అయ్యా, మీ ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించుకోండి. దేవుడు మీకు మంచి ఆయుష్ ఇచ్చాడు, మిమ్మల్ని రక్షించుకున్నాడు, మీ యొక్క చెర నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత మీరేంటి? మరి వచ్చిన ఉద్దేశం మందిర నిర్మాణం కట్టాలి కదా. మరి మీరెందుకు ఇలా సొంత విషయాల్లో పూర్తిగా నిమగ్నమైపోయినారు? మంచి ఇల్లు నిర్మించుకొని వాటిలో నివసిస్తూ ఉన్నారు. మందిరం పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. మరి దేవుని పని పట్ల ఏమాత్రం చింత లేదు. మరి నీకు నచ్చినట్టుగా, నాకు నచ్చినట్టుగా మనం జీవించేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క పునాదులతో ఉన్నటువంటి మందిర నిర్మాణం పూర్తి చేయవలసిన బాధ్యత ఎవరిది కదా. మనం ఈ విధంగా ప్రవక్త మాట్లాడినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా, మీ ప్రవర్తన చూడండి, ఆలోచన చేసుకోండి. నిజంగా దేవుని యొక్క గొప్ప మాట చూడండి. మీ ప్రవర్తన అన్నప్పుడు నిజంగా మన సొంత ఉద్దేశం, నిజంగా నా స్వార్థపరమైనటువంటి నా పని నేను చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను తప్ప దేవుని పని కొరకు ఏమాత్రం సిద్ధంగా లేను. నిజంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత ప్రేమిస్తాడండి. మనం ఆ మాట గమనించినప్పుడు హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము మరి 5వ వచనంలో ఏమనుంటుందంటే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకండి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నేను వాగ్దానం చేశాను, నేను వాగ్దానం చేసిన దేవుడను. మీరు ఈ విధంగా మరి మీ యొక్క పరిస్థితులను బట్టి వెనుకంజ వేస్తారు. మరి వెనుకంజ వేయడానికంటే ముందు దేవుడు వాగ్దానం మనం కనిపెట్టగలుగుతూ ఉన్నాం కదా, దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాం కదా అన్న నమ్మకము, విశ్వాసము ఏమైపోయింది? మరి దేవుని యొక్క ఆత్మ మన మధ్యన ఉన్నప్పుడు పూర్వపు స్థితి కంటే ఇప్పుడున్న స్థితి ఇంకా మెరుగుపరచబడగాలి కదా. మరి ఆ విధంగా లేదు. మీ ప్రవర్తన మారిపోయింది. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. నిజంగా మనము జాగ్రత్త పడవలసినటువంటి వారం. ఆ యొక్క పరిస్థితుల్లో మరి వారు ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మరి హగ్గయి ప్రవక్త ద్వారా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనిడి. దేవుడు అంతవరకు నా ప్రజలు, నా యొక్క జనాంగము, నా యొక్క ఇశ్రాయేలీయులు నా వారు అని అంతగా చెప్పినటువంటి దేవుడు మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. నిజంగా ఎంత తేడా అయిపోయిందండి పరిస్థితి. దేవుని యొక్క పని చేయకుండా ఉన్నప్పుడు నిజంగా పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని వేరుపరిచే విధానంతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. మన యాటిట్యూడ్ అలా ఉంటే ఎలా జరగండి? దేవుని యొక్క పని ఎలా జరుగుతుంది? నిజంగా దేవుని యొక్క పనిలో మనకి ఐక్యత ఎంతో అవసరం. నిజమే కదా. మనము జాగ్రత్త వచ్చిన ఉద్దేశం ఏంటి? దేవుని మందిరం నిర్మించడానికి. దేవుని మందిర నిర్మాణం కాకుండా సొంత విషయాలపైన శ్రద్ధ వహించడం వల్ల దేవుని యొక్క వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, దేవుని పనిని నిర్లక్ష్యం వహించడం వల్ల 6వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండును. మీరు భోజనం చేయుచునను ఆకలి తీరకున్నది, పానము చేయుచునను దాహం తీరకున్నది, బట్టలు కప్పుకొంచునను చలి ఆగకున్నది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకునేనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది కదండి. ఎంత భయంకరమైన పరిస్థితి. ఉద్దేశం మన యొక్క మోటివ్ మారిపోతే, మన యొక్క గురి మారిపోతే, దేవుడిచ్చినటువంటి ఆయుష్ను, దేవుడిచ్చినటువంటి బలాన్ని, దేవుడిచ్చినటువంటి శక్తియుక్తులను స్వార్థపూరితమైనటువంటి పనులకు మనం ఎప్పుడైతే దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేసి వాడతామో నిజంగా దేవుడు వాటిని ఏమాత్రం అంగీకరించడు. అందులో అభివృద్ధి చూడలేం. నిజంగా ఆయన అంటున్నాడు, అందుకే అయ్యా, మీ ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకొని తిరిగి దేవుని వైపు మళ్ళినట్లయితే నిజంగా మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు కదా. మీ యొక్క క్షేమాలు పొందుకుంటారు. మీ కుటుంబాలు బాగుంటాయి. మరి మీరు నాతో ఉండడం వల్ల, లేదంటే దేవునితో మనం నడవడం వల్ల మన యొక్క జీవితాలు ఎంతో క్షేమకరంగా ఉంటాయి కదా. ఈ విధంగా ఆయన వాక్కు, ఆయన యొక్క మరి దేవుని యొక్క ఆ యొక్క ప్రవచనాన్ని తెలియజేసినప్పుడు నిజంగా వీళ్ళెంతో పశ్చాత్తాపడి తిరిగి మందిర నిర్మాణాన్ని కొరకు పూనుకుంటారు. ఆ సమయంలో దాదాపు హగ్గయి కంటే ముందు
జెరుబ్బాబేలు, ఎజ్రా, నెహెమ్యా నాయకత్వంలో 14 సంవత్సరములు పునాదుల మీదనే ఉండిపోయినటువంటి మందిరం హగ్గయి ప్రవక్త వచ్చినప్పుడు ఆయన ప్రవచనముల ద్వారా దేవాది దేవుడు ఆయన ద్వారా ప్రజలందరితో ఆయన ప్రవచనం ద్వారా మాట్లాడినప్పుడు అందరూ సిద్ధపడి కేవలం 4 సంవత్సరాలలోనే ఆ మందిరం యొక్క పనిని పూర్తి చేసినటువంటిదిగా మనం చూస్తాం. మనం చదువుకున్న ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. నిజంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం గమనించుకోవాల్సిన ఉద్దేశం ఏంటంటే, నిజంగా మనల్ని దేవుడు పిలుచుకున్నటువంటి పిలుపు వైపుగా, లేదంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు, నీకు చేసిన వాగ్దానం పట్ల నువ్వు గురి కలిగి ముందుకు వెళ్తూ ఉన్నావా? నేను గురి కలిగి వెళ్తూ ఉన్నానా, లేదంటే నన్ను నేను చూపించుకుంటా ఉన్నానా, లేదంటే నా బలాన్ని చూపించుకుంటా ఉన్నానా, లేదంటే నా స్వార్థం వైపు నేను తిరుగుతూ ఉన్నానా అన్నది వాళ్ళ మోటివ్ మారిపోతూ వచ్చింది. నిజంగా మనం కూడా ఈ సంఘకాలంలో దేవుని పని కొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, కరెక్టే. కానీ నీ మోటివ్ ఎట్లా ఉంది కదా? జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితులు. నిజంగా ప్రభువు నిన్ను నన్ను ఊరికేనే పిలుచుకున్నాడా చెప్పండి? ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన బిడ్డగా, ఆయన కుమారునిగా, కుమార్తెగా చేసుకున్నప్పుడు ఆయన అంటాడు కదా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన భోజనం చేద్దానంటే నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నా పని, ఇదే నా ఆకలి. మరి తండ్రి చిత్తం నెరవేర్చాలని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు దేవాది దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి కుమారులుగా మరి ఆ యొక్క చిత్తము, ఆ భారం మనకు లేదా చెప్పండి? ఆయన పని దుదముట్టించాలని ఆయన ఇచ్చినటువంటి పనిలో ఏదైతే ఆరంభంలో మనం చేయి పట్టుకున్నామో, మరి దేవుడు మనల్ని ఆయన నడిపించడానికి చేయి పట్టుకున్నాడో ఆ పని పట్ల ఆసక్తి లేకుండా దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే నిజంగా మనం చేసే ఏ పనిలో కూడా మనము ఆశీర్వాదం చూడలేం. అది చూడండి ఎంత మాట, నాకు ఆ మాట అయితే ఎప్పుడు అనిపిస్తుంది ఏమనుంటుందంటే, ఎంత కష్టం చేసి కూర్చుకున్నప్పటికీ సంచిలో వేసినట్టుగా ఉంది, చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఎందుకు? మన యొక్క మోటివ్ మారిపోయింది, మన యొక్క గురి మారిపోయింది. కానీ దేవుడు సంఘకాలంలో నిన్ను నన్ను నిలబెట్టుకున్నాడు. ఆ మాట చూడండి ఎంత బాగుంటుంది. యోహాను సువార్త 1:12లో తను ఎందరు అంగీకరించుదురో, మరి తండ్రి యొక్క కుమారులుగా, కుమార్తెలుగా, దేవాది దేవుని బిడ్డలుగా మనల్ని స్వీకరించినప్పుడు నిజంగా ఆయన కుమారులమైనప్పుడు ఆ పని పట్ల ఎంత భారం ఉంది మనకు, ఆ పని పట్ల ఎంత బాధ్యత ఉండాలి మనకు కదా? వారు మందిరం కట్టే విషయంలో నిర్లక్ష్యం వహించారు. దాదాపు 14 సంవత్సరాలు అన్నది తక్కువ సమయమా? నిజంగా కేవలం మరి హగ్గయి ద్వారా మాట్లాడినప్పుడు మరి 4 సంవత్సరాల్లో వారు పూర్తి చేసినటువంటిదిగా చూస్తూ ఉన్నాం. నిజంగా మన వయసు ఎంత, మరి దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క తలాంతుని ఎంతకాలం నుంచి మనం నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాం కదండి? మరి ఎంత అభివృద్ధి లేనటువంటి జీవితాలు, ఆత్మీయ జీవితంలో ఏమాత్రం ఎదుగుదల లేనట్టుగా, ఎంతకాలం విశ్వాసంలో ఉన్నప్పటికీ సొంత వైఖరిని కనపరచడం, స్వార్థపరమైనటువంటి ఉద్దేశాలు కనపరచడం, దేవుని ఉద్దేశాన్ని నిర్లక్ష్యం చేయడం, లేదంటే నాకే ఎందుకులే అన్నటువంటి ఆ బలహీనతకు మనం లోనవ్వడం కదండి. ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తూ ఉన్నాయి అంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క స్వరాన్ని నిర్లక్ష్యం చేసినట్టు కదా. సమయం ఇంకా రాలేదులే అనుకుంటామంటే ఎప్పుడు వస్తుంది ఆ సమయం? మరి వయసు గతించిపోయిన తర్వాత సమయం రావడం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉందా? నీ జీవితంలో 14 సంవత్సరాలు గడిచిపోయేంత వరకు విశ్వాస జీవితంలో నిర్లక్ష్యం వహించి నేను తర్వాత పని చేస్తానంటే ఎంత బలం కలిగి ఉంటాం మనం కదా. మనం చూస్తాం విలాప వాక్యముల్లో, యవన కాలంలో కాడిమోయట నరునికి మేలు. మరి మేలుకరమైనటువంటి వయస్సులో, లేదంటే దేవుడిచ్చినటువంటి ఆ శక్తియుక్తులు ఇచ్చినటువంటి సమయంలో మరి దేవుని పని కొరకు మనం నిలబడగలగాలి, దేవుని పని చేయాలి. నిజంగా మన గురి మారిపోకూడదు. మనం దేనివైపు, మరి దేని కొరకు ఆయన మనల్ని పిలుచుకున్నాడో ఆ పిలుపుకు తగినటువంటి జీవితం జీవించాలి. ఆ విధానంలో దేవుడు మనల్ని ఎంతగానో పరిస్థితుల గుండా తీసుకెళ్లాల్సి వస్తుంది. అయినప్పటికీ మనము నిలబడగలగాలి. ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మకమైన వాడు. మనం కేవలం ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైన వాటి వైపు చూసి ప్రభు యొక్క సమయాన్ని, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ధనాన్ని, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి బలాన్ని, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి తలాంతులను మనం నిర్లక్ష్యపరచకూడదు. మనం నిర్లక్ష్యపరచకుండా ప్రభు వైపు ఎప్పుడైతే చూడగలమో, తిరిగి మన యొక్క స్థితిగతులన్నీ మార్చి
ఆయన యొక్క సంఘంలో నిన్ను నన్ను ఆయన ఎంతో విలువైన వారిగా ఆయన ఎంచి ఆయన పని నీ ద్వారా నా ద్వారా జరిగించుకుంటాడు. నిజంగా ఎప్పుడైతే అటువంటి సమయాన్ని ఇవ్వగలుగుతామో, ఎప్పుడైతే ఆ గురి కలిగి మనం జీవిస్తామో, నిజంగా ఆయన పిలుచుకున్నటువంటి పిలుపునకు నిజంగా ఆ తండ్రి యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనము జీవించగలుగుతాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. దయచేసి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.